వందకి పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా భారతదేశం అంతటా కూడా, భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎస్సీ మోర్చా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎలా అవమానపరిచిందో దిగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆనాటి నుండి నేటి వరకు వారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోక ఆ రోజుల్లో వారిని పార్లమెంట్ లో వారు చెప్పిన యొక్క చట్టాలను, వారు చేసిన చట్టాలను ప్రజలకు న్యాయం జరుగుతుంది అమలు పరచాలంటే వాళ్ళు జీర్ణించుకోలేక పొమ్మనలేక పొగబెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేశాడు. రాజీనామా చేసినాక కూడా వారు మళ్ళీ ప్రజలకు వెళితే రాజీనామాను వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక డ్రైవర్ ను, ఒక తొత్తును పెట్టి వారిని ఓడించడం జరిగింది. ఇంతకన్నా పాపం ఇంకా ఏముండదు. భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన యొక్క చట్టాలను అమలు చేయడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తీసుకుపోయేది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇదే కాదు, అనేక అంశాలు, అనేక అభివృద్ధి అంశాలు చేశారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మొత్తం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచించిన రాజ్యాంగంలో ఉన్నాయని అమలు పరుస్తున్నారు. మాకు దిక్కు లేదని ఏదో ఆడలేక పందులు కుర్సా గుమ్మడికాయలు బొంగలు వస్తున్నట్టు వాళ్ళు ఫోటోలు పట్టుకొని బాజార్లో రోడ్ల మీద మేము తప్పు చేసినాం అని చెంపలేసుకునే కాదు, రోడ్ల పైకి ముక్కులు రాగినా మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రజలకు తీసుకుపోయి వారి యొక్క వెలలేని సేవలన్నీ కూడా గ్రామ స్థాయి వరకు తీసుకుపోయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు కాదు, గత అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి మా యొక్క షెడ్యూళ్లలో ఉన్నటువంటి 6 కార్యక్రమాలలో, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతిని మేము ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఒక రోజుతోని కార్యక్రమం చేసి తూతు మంత్రంగా కార్యక్రమం చేసి వదులుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. దాదాపుగా 13 రోజుల పాటు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. నిన్న ప్రతి అంబేద్కర్ యొక్క విగ్రహానికి శుచిశుద్ధ కార్యక్రమాలు చేసి మేము అంబేద్కర్ గారికి మేము ఎనలేని మా గుండెల్లో ఒక గుడి కట్టుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మేమంతా కూడా మేము ఇతర పార్టీలకు కానీ మీతో చెప్తున్నాం, ఒకరోజు అంబేద్కర్ రచించినటువంటి పుస్తకాన్ని పట్టుకొని మేము అంబేద్కర్ గారికి ఏదో చేస్తాం అనేది సొల్లు కబుర్లు చెప్పడం కాకుండా ఆయన రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగానికి ఏదైనా అర్థం చెప్పే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. మేము ఒక ఫోటో పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే వాజ్పేయి గారు ఫోటో పెట్టడం జరిగింది. ఒక విగ్రహం పార్లమెంట్ లో పెట్టలేని పరిస్థితి ఉంటే అదేవిధంగా నరేంద్ర మోడీ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఆయన పుట్టి పెరిగినటువంటి పంచదీదాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాజ్యాంగ పరంగా మేము పోతా ఉంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రతిపక్షాలని చేస్తా ఉన్నాయి. అందరూ కూడా అంబేద్కర్ ఆశీర్వదించుకోవాలి. ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ముందలు తీసుకుపోయి రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే దేశ అభివృద్ధి కావచ్చు, అన్నిటిలో ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటూ ముందలు పోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ఆ మహానీయుడు సాధించిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవమైన ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జీవో రావడం అనేది చాలా గర్వంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించిన క్రమంలో రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని కోరుకున్నాడు. కానీ ఆ మహనీయుడు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉండబడే 1100లకు పైగా ఉండబడే దళిత కులాలకు వారి వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి జీవో నంబర్ 33 రావడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజే ఇవాళ ఆయన కోరుకున్న సామాజిక న్యాయం
ఆయన కోరుకున్న దళిత వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని కోరుకున్న అంశం ఈ రోజే నెరవేరడం అనేది 30 ఏండ్ల పోరాటం సుదీర్ఘ కళ అవుతే ఈ రోజు జీవో రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయం ఆయన జన్మదినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో నెరవేరడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈ పోరాటంలో అసలు బాసిన అమరులు ఈ జీవనాన్ని చూసి ఎక్కడున్నా వాళ్ళ మనసు ఉప్పొంగిపోతుంటది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్లో మహాప్రదర్శన చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే తెలుసుకోవాలి మాకు పర్మిషన్ హైదరాబాద్లో ఇస్తారా ఇవ్వరా అని. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే వర్గీకరణ అమలు జరగాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ లక్ష డబ్బుల కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా ప్రదర్శన జరగకుండా చేశారు. ఇప్పుడు ఏమి డిమాండ్తో కూడిన లక్షల డబ్బుల ప్రదర్శన జరగదు. 30 ఏళ్ల పోరాటం సాధించిన ఫలితాన్ని దృష్టి పెట్టుకొని లక్షల డబ్బుల మహాప్రదర్శన కొనసాగిస్తాం. ఇది డిమాండ్ కాదు, డిమాండ్ నెరవేరిన సందర్భంగా ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ లక్ష డబ్బుల మహాప్రదర్శనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని. ఈ విషయంలో కొంతమంది లక్ష డబ్బుల కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా చేయడం కోసం గతంలో కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల్లో ప్రజాపతులు పాల్గొన్నారు, కొంతమంది స్వార్థపరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాం, హైదరాబాద్లో లక్ష డబ్బుల కార్యక్రమానికి మేము పర్మిషన్ ఇస్తే మీ పార్టీల ఊరేగింపులకు, మీ ప్రజాపతుల విజయోత్సవాలకు లేదా బహిరంగ సభలకు మా డప్పులను కోరకుండా, మా డప్పుల దర్శన చేయకుండా ఉండగలుగుతారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో దళిత వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రావట్లేదు. గిరిజన వర్గాల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాకపోవడం చాలా బాధ అనిపిస్తుంటది. ఈ దేశంలో భూమి ప్రధాన వనరు అవుతే ఆ భూమి సమస్య పరిష్కారం కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు. కానీ భూమిని క్రమక్రమేణా దళితులకు, గిరిజనులకు దూరం చేస్తున్న కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించే దిశగా శాసనసభలో, చట్టసభలో, పార్లమెంట్లో ఉన్న దళిత, గిరిజన, బలహీన వర్గాల వాళ్ళు ఏమాత్రం ప్రస్తావన చేయట్లేదు. అంతేకాకుండా ప్రభుత్వ రంగం కుదించబడుతూ ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న దశలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ శాసనసభలో కానీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ, దేశంలో ఏ శాసనసభలో కానీ లేదా పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని ఈ దళిత, గిరిజన వర్గాల, బలహీన వర్గాల ప్రజాపతులు ఎవరు కూడా లేవనెత్తట్లేదు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.